హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెనెస్ వరల్డ్. మనం చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, ఇక్కడ గ్రీన్ బోర్డు ఒకటి ఉంది, రామాపురం చీరాలని. ఇక్కడ రామాపురం బీచ్ అనేది చాలా బాగుంటుంది. ప్రస్తుతానికైతే ఇప్పుడు మనము చీరాలకి అవుట్స్కట్స్లో హైవేలో ఉన్నాం. ఇక్కడ నుంచి చీలి మనం తూర్పు వైపుకి వెళ్తే కనుక రామాపురం బీచ్ వస్తుంది. ఇక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్స్ ఉంటుంది. చీరాల బాపట్ల చాలా దగ్గరగా ఉంటాయి. ఏదన్నా చక్కగా ఎండాకాలం టైం కాబట్టి ఎవరైనా ఎండలకి చక్కగా మంచిగా రిలాక్స్గా కొంచెం టూరిస్ట్ ప్లేస్గా చూడాలి అనుకుంటే రామాపురం అనేది, బాపట్ల సూర్యలంక అనేది చాలా ఫేమస్. అండ్ ఇక్కడ ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేస్కి అయితే మంచి రిసార్ట్స్ ఉన్నాయి, చక్కగా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో చూసే ముందుగా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. నిజంగా చాలామంది ఈ ఛానల్ని మీరు ఆదరిస్తున్నారు అండ్ సపోర్ట్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, చేసుకోని వాళ్ళకి, చూస్తున్న వాళ్ళకి మీ అందరికీ చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యము, వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడైతే మనము సీదాగా రామాపురం బీచ్ దగ్గరికి వెళ్దాము ఫ్రెండ్స్. గాయస్, ఇంకా ఇక్కడ చూసుకుంటే కనుక ఓడరేవు నుంచి పిడుగురాళ్ళ వరకు ఇప్పుడు హైవే కూడా పడుతుంది. అది శాంక్షన్ అయింది. దాని పనులు, బ్రిడ్జ్ పనులు అవి ఇవి చేస్తూ ఉన్నారు. ఇప్పుడైతే మనం రామాపురంకి వెళ్తున్నాం కదా, అక్కడ నుంచి జస్ట్ ఒక 3-4 కిలోమీటర్స్ ఉంటుంది అంతేను. అక్కడ నుంచి డైరెక్ట్గా పిడుగురాళ్ళకి, అంటే హైదరాబాద్ కనెక్టివిటీగా ఒక హైవేని అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ప్లేస్కి రావాలనుకుంటే బై ట్రైన్ ద్వారా, బస్ ద్వారా రావచ్చు. అయితే ఇంకా అక్కడ నుంచి అయితే మాత్రం ఇప్పుడు నేను చూపించిన హైవే ప్లేస్ దగ్గర నుంచి అయితే మాత్రం ఆటోల ద్వారా రావచ్చు. అండ్ చీరాల నుంచి కూడా ఆటోలు అనేవి ఉంటాయి, క్యాబ్స్ కానీ అట్లా. ఇక్కడికి ఆల్మోస్ట్ ఎక్కువగా చక్కగా బైక్స్ మీద లేకపోతే కార్లో, ఇంకా వేరే ప్లేసెస్ నుంచి కూడా ఇట్లా ఆటోలు ఇలా వస్తూ ఉంటారు. ప్రస్తుతానికైతే మనం ఇప్పుడు రామాపురం బీచ్కి చాలా దగ్గరలో ఉన్నాము. నిజంగా ఇక్కడ ప్లేస్ అనేది చాలా బాగుంటుందని చెప్పాలి. మనం వెళ్తున్నాం కదా, అక్కడ ఎలా ఉంటుందో చూద్దాము ఫ్రెండ్స్. చూశారు కదా ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఎదురు చూస్తున్న రామాపురం బీచ్ వచ్చేసింది. ఇదైతే సముద్ర తీర ప్రాంతపు రోడ్ అనమాట. మనం ఇటు స్ట్రైట్గా చూస్తే కనుక రిసార్ట్స్ అవి వస్తాయి. ఇంకా మనకి ఇటు కొంచెం ముందుకెళ్తే కనుక మనం సముద్ర తీర ప్రాంతాన్ని చూడవచ్చు. ఇప్పుడైతే మనం సముద్రంలోకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇదంతా చుట్టుపక్కల ఉన్న ఇక్కడ కొట్లు. జస్ట్ ఇంకా కొంచెం ముందుకెళ్తే మనకు వ్యూ కనపడుతుంది సముద్రం అనేది.
నిజంగా సముద్రం అంటే అది ఆ ఫీలే వేరు అసలుకి. సరదాగా నీళ్ళలో ఈత వేయటం, ఆ సముద్రపు అలలతో అంచున అలా చక్కగా నడవటము, బంగారపు రంగులో ఉండే ఆ సముద్ర తీరపు ఇసుక అనేది ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది కదా. చక్కగా ఈత వేయటం, ఇంకా ఇసుక గూళ్ళు కట్టుకోవటం, ఇసుకతో రకరకాలుగా అన్నీ కట్టుకోవటం, అలా మనం సరదాగా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాము. ఇట్లా హాలిడేస్ టైంలో కానివ్వండి, ఏదన్నా మంచిగా సమ్మర్ హాలిడేస్ అని ఇట్లా వెకేషన్స్కి వచ్చినప్పుడు ఇది ఎక్కువగా అక్టోబర్ నుంచి మార్చి, ఏప్రిల్, మే, జూన్ ఇదంతా సముద్ర తీర ప్రాంతంలో గడపడానికి చాలా అనువైన రోజులు అని చెప్పాలి. ఎందుకంటే ఎండ తాపాలను తట్టుకోలేక చాలామంది చక్కగా సరదాగా సముద్ర తీర ప్రాంతాలు కాసేపు అలా రిలాక్స్ అవుదాం అనుకుంటూ వస్తారు. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మనం ఇదిగో మీకు ఈ ప్లేస్ అంతటిని చూపిస్తున్నాను, ఎంత బాగుందో. చక్కగా అందరూ మంచిగా నీళ్ళల్లో దిగి సరదాగా అట్లా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. చాలా బాగుంటుంది. ఇటు ఈ బార్కి రైట్ సైడ్ చూసుకున్నా, లెఫ్ట్ సైడ్ చూసుకున్నా కానీ చాలా విశాలమైన సముద్ర తీర ప్రాంతం ఇది. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. చక్కగా ఇక్కడ ఏదన్నా రైడర్స్కి కానీ ఇంకా అట్లా ఐస్ క్రీమ్స్, తినుబండారాలు అవి కూడా అమ్ముతూ ఉంటారు. ఇంకా సీ ఫుడ్ అంటే చెప్పనవసరం లేదు. ఇక్కడ చేపలు అలాంటివి ఫ్రై చేసి చక్కగా మంచిగా ఇక్కడ వ్యాపారం చేసేవాళ్ళు అమ్ముతూ ఉంటారు. ఈ ప్లేస్ మీకు ఎలా అనిపించింది, ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సముద్రం అదే బీచ్లో మీరు ఎంజాయ్ చేయడానికి మీరు చక్కగా మీరు ఎలా ఎంజాయ్ చేస్తారో దాన్ని కామెంట్ రూపంలో కూడా తెలియచేయండి ఫ్రెండ్స్. ఇంకా చెప్పాలంటే ఫ్రెండ్స్, ఎందుకంటే ఇప్పుడు సముద్ర తీర ప్రాంతం అనేది మనకి ఎంత ఆహ్లాదాన్ని పంచుతుందో, మనం ఓవర్ ఎక్సైట్ అయిపోయి మనం ఇంకా చాలా ఆనందంలో ఏం చేస్తామో తెలియకుండా ఒక్కోసారి చాలా లోతుకి వెళ్ళిపోతూ ఉంటారు. దానివల్ల అనేక మంది మిస్ అవుతూ ఉంటారు. మరి ముఖ్యంగా కుర్రవాళ్ళు, యూత్ అనే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఓవర్ ఎక్సైట్ అయిపోయి ఆ వాటర్కి, ఆ అలలకి ఇంకా ఏదో చక్కగా ఎంజాయ్ చేద్దామన్నట్టుగా చాలా ఇదైపోయి అలలకి కొట్టుకెళ్ళిపోతూ ఉంటారు. అలా మీరు కావద్దు. సాధ్యమైనంత వరకు ఎక్కువ లోతుకి వెళ్లకుండా చక్కగా సముద్రపు అంచులని కొంచెం మంచిగా ఎంజాయ్ చేయడానికి ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మనం న్యూస్లో కానీ చాలా చోట్ల చూస్తూ ఉన్నాము, ఇట్లా అలలకి కొట్టుకెళ్ళిపోయారని, మునిగిపోయారని, ఫ్యామిలీస్ గల్లంతైనని, ఇలా రకరకాల చాలా వింటున్నాము ఫ్రెండ్స్. మీరు అలాంటి సిచ్యువేషన్స్ రాణించుకోవద్దు. ఎంతో కష్టపడి తల్లిదండ్రులు మనల్ని పెంచి మనల్ని ఇంత చేసినాక సడన్గా ఇట్లా టీనేజ్లో ఉన్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగితే ఏ ఫ్యామిలీస్ తట్టుకోలేరు. సో మీరు వచ్చినప్పుడు సముద్ర తీరం దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి. నిర్లక్ష్యంగా ఉండకుండా మంచిగా చక్కగా ఆ వాటర్తో ఎక్కువ లోతుకి వెళ్ళకుండా సముద్రపు అంచునే కూర్చుని నేచర్ని మీరు ఆస్వాదించండి. మీకు ఎలా కావాలంటే అలా ఎంజాయ్ చేయండి, కానీ ఎక్కువ లోతుకి వెళ్ళొద్దు. ఈవెన్ చిన్నపిల్లలు ఉన్నా కానీ ఇంకా పెద్దవాళ్ళు ఉన్నా కానీ చక్కగా ప్రికాషన్స్ అనేవి మీరు పాటించాలి. ఎందుకంటే చాలా సముద్రం అనేది చాలా డేంజరస్ ప్లేస్. అది మనకి ఎంత ఆనందాన్ని ఇస్తుందో, ఎంత సంతోషాన్ని ఇస్తుందో ఒక్కోసారి తెలియకుండా అంతే దుఃఖాన్ని మిగులుస్తుంది. ఇక్కడైతే చూడండి, అసలుకి చక్కగా ఏదో పాలిష్ బండతో ఇచ్చేసినట్టుగా ఇసుక అయితే చూడండి ఎంత బాగా మెరుస్తా, అసలుకి సూర్యకిరణాలు కూడా ఇసుకలో నుంచి ఎలా కనపడుతున్నాయో. ఇక్కడైతే చిన్న పిల్లలు చక్కగా ఆడుతూ ఉన్నారు, ఇంకా చాలా ఉన్నారు. ఇట్లా బార్కి పోతే బార్కి చాలా ప్లేస్ ఉందన్నమాట. చాలా మంచి రిసార్ట్ ఇది. మంచిగా చక్కగా రిలాక్స్ అవ్వడానికి చాలా బాగుండే ప్లేసు. ఇంకా ఇటు మనకు రైట్ సైడ్ చూసుకుంటే కనుక రిసార్ట్స్ కూడా ఉన్నాయి, మీకు అవి చూపిస్తాను ఫ్రెండ్స్.
గాయస్, మీకు ఇంకా మీకు తెలిసిన ఏదైనా మంచి ఆసమ్ ప్లేసెస్ ఉంటే మాకు కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. వాటిని కూడా మేము ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేయడానికైతే ట్రై చేస్తాము ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడైతే మనం చూస్తున్నాం కదా, వీళ్ళు పడవలు వేసుకుని సముద్రంలోకి వెళ్ళి వేటకు వెళ్ళటానికి వలలన్నిటిని రెడీ చేసుకుంటా ఉన్నారు. ప్రస్తుతానికి ఇక్కడ మనం బీచ్ ఒడ్డున అయితే ఇక్కడ చూడండి పడవలు అనేవి వలలన్నీ మూటలు కట్టేసేసి ఎలా ఉన్నాయో. నిజంగా వీళ్ళకి జీవనాధారం అనేది చాలా కష్టమనే చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు సముద్రంలో చేపలు పడితేనే ఆ రోజు పూట గడిచినట్టు, లేకపోతే వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అండ్ తుఫాన్లు వస్తున్న రోజు ఏదన్నా పెను ప్రమాదాలు సంభవించిన ఆ టయాల్లో వీళ్ళు సముద్రంలోకి వెళ్ళటానికి ఉండదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పాపం వీళ్ళు కూడా చాలా కష్టపడి వాటిని తెచ్చుకుని జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఇక్కడైతే చూడండి వీళ్ళు చక్కగా కూర్చుని సరదాగా నవ్వుకుంటా వలలని రెడీ చేసుకుంటా ఉన్నారు. ఇక్కడ ఇదంతా మనం చూస్తున్నాం కదా ఫ్రెండ్స్.
ఇంకా మనం ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఇటు రైట్ సైడ్ వైపున రిసార్ట్స్ అనేవి ఉన్నాయి. ఈ రిసార్ట్స్లో ఉండాలంటే కొంచెం ఎక్కువ కాస్ట్ అనే చెప్పాలి ఫ్రెండ్స్, ఎందుకంటే కొంచెం బీచ్ దగ్గర కాబట్టి కొంచెం హై కాస్ట్గానే ఉంటున్నాయి అని అంటున్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ. ప్రస్తుతానికైతే ఇక్కడ చాలా దూర ప్రాంతాల నుంచి కూడా కార్లు వేసుకుని వచ్చి ఇలా ఉండి చక్కగా నైట్ టైం కూడా బీచ్ దగ్గర స్టే చేస్తా అండ్ మార్నింగ్ వ్యూ కానీ ఇవన్నీ చాలా ఇదిగా ఉంటుంది. అసలుకి చూడండి ఎన్ని కార్లు, వీళ్ళందరూ ఇట్లా బీచ్ ఆ వైబ్స్ని ఎంజాయ్ చేయడానికి చాలామంది వస్తూ ఉంటారు. అంత ప్రసిద్ధిగాంచిన ప్లేస్ అని చెప్పాలి. ఇది ఇక్కడ చూడండి రిసార్ట్స్ అనేవి ఎంత బాగున్నాయో, చాలా పీస్ఫుల్గా ఇక్కడ ఉండటానికి చాలా గుడ్ ప్లేస్ అనే చెప్పాలి రామాపురం అనేది. ఇక్కడ ఈ వ్యూ అంతా మనం చూస్తున్నాం ఫ్రెండ్స్. చూసాం కదా ఫ్రెండ్స్, ఎప్పటివరకు మనం రామాపురం ఆ చుట్టుపక్కల ఏరియాలని అండ్ బీచ్ని, రిసార్ట్స్ని అన్నిటిని మనం చూసాము. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వెనెసా వరల్డ్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే ఈ రామాపురం పక్కన ఉన్న చీరాల గురించి కూడా ఒక వీడియో చేశాను, దాన్ని కూడా మీరు వెనెసా వరల్డ్ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు. మరి ఒక వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్, అప్పటి వరకు సెలవు, బాయ్ బాయ్.